పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ విశాఖ హోటల్స్ ను తాకింది. మిడిల్ ఈస్ట్ లో గత కొన్ని రోజులుగా సాగుతున్న యుద్ధం కారణంగా చమురు కొరత ఏర్పడుతోంది. దీంతో కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేక హోటల్ నిర్వాహకులు సతమతమవుతున్నారు. దీనికి తోడు బ్లాక్ మార్కెట్లో కూడా ధరలు భారీగా పెరిగిపోతున్నాయని, ఇలాగే కొనసాగితే హోటల్స్ మూసేయటం తప్ప తమకు మరో మార్గం లేదని చెబుతున్న హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం విశాఖ నగరం మీద పడింది. ఇటు రెస్టారెంట్లు, హోటల్స్లో కమర్షియల్ సిలిండర్లు సరఫరా లేక హోటల్స్ సైతం కూడా సతమతమవుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో సైతం కూడా ఈ కమర్షియల్ సిలిండర్ల కొరత అనేది ఏర్పడడం జరిగింది. అయితే ప్రస్తుతం విశాఖ నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉండనేది తెలుసుకునేందుకు హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతానికి విశాఖ నగరంలో ఈ రెస్టారెంట్స్ ఏదైనా కానీ హోటల్స్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ కమర్షియల్ సిలిండర్ల కొరతకు సంబంధించి మీకు ఏమైనా అప్డేట్? ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండట్లేదండి. రేపు ఉండే పరిస్థితి ఎల్లుండి ఉండట్లేదు. రకరకాలుగా వారం రోజుల నుంచి విపరీతంగా సఫర్ అవుతున్నామండి. మనకి వైజాగ్లో మంత్లీ వచ్చేసరికి సుమారు 65,000 సిలిండర్లు మనకి మన రెస్టారెంట్ ఫీల్డ్లో వాడకం ఉంటుందండి. 65,000 సిలిండర్లు వాడకం ఉంటుందండి. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మనకి 45,000 సిలిండర్లు ఫిల్లింగ్ అవుతుందండి. ఆల్రెడీ ఇది ఇంతకుముందు వారం రోజుల క్రితం ఫిల్లింగ్ అయిందండి. రాగల రోజుల్లో 12,000 సిలిండర్ల కన్నా కూడా ఫిల్లింగ్ అయ్యే పరిస్థితి లేదంటండి. 3 షిప్స్ ప్రతిరోజు మనకి వైజాగ్ వస్తుందండి. ఇప్పుడు 3 రోజులకు ఒక షిప్ వస్తుందండి. దానివల్ల ఏంటంటే విపరీతమైన బ్లాక్ మార్కెట్ అండి. ఆ గ్యాస్ దొరికితేనే చాలరా బిజినెస్ తర్వాత సంగతి, ముందు గ్యాస్ దొరకాలని ప్రతిరోజు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితిలో మా హోటల్ ఫీల్డ్ ఉందండి. దీనివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం సార్. సంబంధించి అంటే ఇప్పటికే మీరు కొరతను ఎదుర్కొంటున్న సందర్భంలో అధికారులకు ఏమైనా తెలియజేశారా? వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? మేము ఇక్కడే కాదండి, త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అన్ని కలెక్టరేట్లలో నిన్న సోమవారం రోజున ప్రతి కలెక్టర్ గారిని కూడా మేము మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసోసియేషన్ తరఫున ప్రతి కలెక్టర్ గారికి కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చామండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా దయచేసి కమర్షియల్ సిలిండర్స్ ఆపమని మీరు గవర్నమెంట్ వారు ఇది సర్క్యులేషన్ జారీ చేశారని మాకు వివిధ రకాలుగా మాకు నోటీసులు వస్తున్నాయండి. అది మాకు ఇబ్బందిగా ఉంది. ఇదే అదునుగా మాకు బ్లాక్ మార్కెట్ లో చోరీ చేస్తున్నారు. రోజుకు ఒక రేటు ఉంటుందండి. కరెక్ట్గా 4 days బ్యాక్ సూపర్ గ్యాస్ సిలిండరు 17 kgs అండి. అది 1,300 రూపాయలు ఉండే సిలిండరు ఈ రోజున 1,750 రూపాయలు అయిందండి. రేపటి నుంచి మరలా కూడా ఇంకొక 150 రూపాయలు పెరుగుతుందంట. ఇంతకుముందు మనకి ప్రతి నెల కూడా నెలకొకసారి రేటు పెరిగేదండి. ఈ రోజున ఏ రోజుకు ఆ రోజు రేటు మారుతుందని ఇప్పుడే మాకు డిస్ట్రిబ్యూటర్ చెప్పారండి. దానివల్ల మాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. 3,000 పైన సిలిండర్ అవుతుందని చెప్తున్నారండి డిస్ట్రిబ్యూటర్ మాకు. ఒకవేళ రన్ చేస్తే సుమారు ఒక్కొక్క హోటల్కి 7 నుంచి 8 లక్షల రూపాయలు ఎక్స్ట్రా బర్డెన్ అవుతుందండి. అప్పుడు మేము పూర్తి స్థాయిలో లాస్ పోతామండి. మేము రన్ చేసే పరిస్థితులు ఉండవు సార్. అందుకని మేము గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నామండి, దయచేసి ఆతిథ్య రంగాన్ని కాపాడండి. ఎక్కడో జరిగిన యుద్ధానికి ఇక్కడ మనం సఫర్ అవుతున్నామండి. ఇక్కడ ప్రజలు సఫర్ అవుతున్నారు. చాలా ఇబ్బందులు పాలవుతాం సార్. దయచేసి గుర్తించండి, ఆదుకోండి. థ్యాంక్ యూ. ఇది పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాల కారణంగా విశాఖ నగరం మీద చాలా ప్రభావమే చూపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే విపరీతమైన ఈ కమర్షియల్ సిలిండర్ల కొరత అనేది ఏర్పడుతూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక డే బై డే రేట్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి. గత 4 రోజులు చూసుకున్నట్లయితే కనుక 1,300 ఉన్న గ్యాస్ సిలిండర్ ఈ రోజుకు వచ్చేపాటికి 1,700 దాటింది. అంతేకాకుండా ఇది రాబోయే రోజుల్లో 3,000 వరకు కూడా వెళుతుందని చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో హోటల్ అసోసియేషన్ వాళ్ళు ఒకటే కోరుతున్నారు, బ్లాక్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలి. ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకొని హోటల్ అసోసియేషన్ అలాగే ఆతిథ్య రంగాన్ని కాపాడాలని అయితే హోటల్ అసోసియేషన్ వాళ్ళు కోరుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 TV, విశాఖ నుంచి.